ప్రధాన వేదికకు సమీపంలో ఉన్న గ్యాలరీలోకి నీళ్ల సీసాలు కూడా విసిరేశారు. వేదిక ముందే తోపులాట చోటు చేసుకుంది. వీవీఐపీ గ్యాలరీలోకి జనాలు చొచ్చుకొచ్చేశారు. వీటన్నింటికీ తోడు సభా ప్రాంగణంలో మైకు, లైట్ల కోసం ఏర్పాటు చేసిన టవర్లపైకి కొంతమంది ఎక్కడంతో వారిని కిందికి దించాలని ప్రధాని మోదీ స్వయంగా వేదికపై నుంచి పోలీసులను కోరాల్సి వచ్చింది. ప్రజలు వచ్చి మైక్ సిస్టంపై పడిపోవడంతో ప్రధాని ప్రసంగిస్తున్నప్పుడు పలుమార్లు మైక్ పనిచేయక అంతరాయం ఏర్పడింది. మోదీ రాక కంటే ముందే సభా ప్రాంగణానికి చేరుకున్న ఎన్ఎస్జీ, ఎస్పీజీ బృందాలు సభా ప్రాంగణంలో బందోబస్తు పరంగా లోపాలున్నాయని గుర్తించి రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసినా వారు సరిగ్గా స్పందించలేదు. नीचे आइए आप, मीडिया वालों ने आपकी फोटो ले ली है, आप नीचे आइए। దయచేసి అందరూ प्लीज ప్రధాన వేదికపైకి మోదీ చేరుకున్న తర్వాత ముందు భాగంలో తగిన భద్రతా చర్యలు చేపట్టలేదు. ప్రధానికి హెలిప్యాడ్ వద్ద స్వాగతం చెప్పే ప్రముఖులకు ఆదివారం ఉదయం 11 గంటల వరకు పాసులు ఇవ్వలేదు. ఈ వైఫల్యాలన్నింటిపైనా కేంద్ర నిఘా విభాగం అధికారులు ఢిల్లీకి సమగ్ర నివేదిక పంపించారు. ఈ తప్పిదాలకు ఎవరెవరు బాధ్యులు, వారి ప్రమేయమేంటి, ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనే అంశాలను నివేదికలో పొందుపరిచారు. వీటన్నింటికీ పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి బాధ్యుడిగా గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనపై వేటు వేస్తూ 1-2 రోజుల్లో ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. ప్రజాగళం సభకు సంబంధించి ట్రాఫిక్ క్రమబద్దీకరణ విధులకు ఇన్ఛార్జిగా ప్రకాశం ఎస్పీ పరమేశ్వరరెడ్డి, సభా ప్రాంగణంలో గ్యాలరీలకు బాధ్యుడిగా నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, హెలిప్యాడ్ వద్ద ఇన్ఛార్జిగా శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి, మొత్తం వ్యవహారాలన్నింటికీ ఇన్ఛార్జిగా పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి వ్యవహరించారు. వీరు తమ విధులు సరిగా నిర్వహించకపోవడం, సహాయ నిరాకరణ చేయడం వల్లే ఇబ్బందులు తలెత్తాయంటూ ఎన్డీఏ కూటమి పక్షాలైన బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ అగ్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారి వ్యవహార శైలిపైన అంతర్గతంగా విచారించే అవకాశం ఉంది. ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యాలకు సంబంధించి అధికారులు ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యాలకు సంబంధించి అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు మనకు అందిస్తారు. సాంబశివరావు. లక్ష్మీదుర్గా మొత్తానికి ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం బొప్పుడి వద్ద జరిగిన ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్న సమయంలో పలుమార్లు విద్యుత్ అంతరాయం కలగటం, అదేవిధంగా మైక్ సిస్టమ్ ఆగిపోయిన నేపథ్యంలో కూడా అక్కడ ఆయన 3 సార్లు కూడా తన ప్రసంగాన్ని ఆపివేసి వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆ సమయంలోనే పలుసార్లు అక్కడున్న టీడీపీ, బీజేపీకి చెందిన ముఖ్య నాయకులు పదే మైక్లో అనౌన్స్మెంట్ చేసి పల్నాడు జిల్లా ఎస్పీ ఎక్కడున్నా వచ్చి వాటిని కంట్రోల్ చేయాలని పదే చెప్పినా కూడా ఆ పోలీసులు ఎవరు అక్కడ సరిగా స్పందించలేదనే ఆరోపణలు అయితే స్పష్టంగా కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రసంగించే సమయంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ మైక్ తీసుకొని విద్యుత్ స్తంభాలు ఎక్కిన యువకులను దింపాలని ఆయన ఆదేశించినా కూడా, ఒక ప్రధాని స్థాయి వ్యక్తి ఆదేశించినా కూడా ఇక్కడున్న స్థానిక పోలీసులు ఎవరు కూడా స్పందించకుండా తమకేమీ పట్టినట్లు వ్యవహరించారు. అదే సమయంలో కూడా ప్రధాని ప్రసంగించే సమయంలో ఒక్కసారిగా క్రౌడ్ ఆశించిన స్థాయిలో అక్కడ జనాభా సభకు రావటం, వాళ్ళంతా క్రౌడ్ మొత్తం వచ్చి ఆడియో సిస్టమ్ మీద పడి ఆడియో సిస్టమ్ వైర్లు కూడా తెగిపోయే పరిస్థితి వచ్చింది. దాంతో నరేంద్ర మోడీ ప్రసంగం దాదాపు 3 సార్లు అంతరాయం వచ్చింది. దీని మొత్తం కూడా అక్కడ టోటల్గా ఇన్ఛార్జిగా ఉన్న పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి నిర్లక్ష్యం, వైఫల్యమే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా కూటమి నేతలు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలైతే ఆరోపిస్తున్నారు. అక్కడ అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన 3 వ్యక్తులు ఎస్పీలను కూడా పరమేశ్వరరెడ్డి, తిరుమలేశ్వరరెడ్డి, రవిశంకర్ రెడ్డి, వాళ్ళ 3 కావాలనే వైసీపీ ఈ సభను భగ్నం చేసే కుట్ర చేసేందుకు
అందుకే వాళ్ళు కావాలని వాళ్ళ ముగ్గురికి అక్కడ బాధ్యతలు వేసిందంటూ కూడా కూటమి నేతలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నేతలు జాతీయ స్థాయి నేతలకు ఒక నివేదిక పంపించడం జరిగింది. మరోవైపు పిఎంఓ ఆఫీసు కూడా ఇక్కడ ఉన్న స్థానిక అధికారుల ద్వారా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారులను అక్కడ పెట్టి సభను భగ్నం చేసే ప్రయత్నం చేసి చివరికి ప్రధాని నరేంద్ర మోడీని కూడా అవమానపరిచే విధంగా కూడా అక్కడ వాళ్ళు చర్యలు ఉన్నాయి. డయాస్ మీదకు శాల్వా బొకే కూడా తీసుకెళ్లనీయకుండా అక్కడున్న పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి కావాలని వారిని అడ్డుకున్నారంటూ కూడా కూటమి నేతలు అయితే ఇప్పటికే బహిర్గతం చేసి మీడియాకి వివరించడం జరిగింది. మరోవైపు నిన్న రాష్ట్ర గవర్నర్ కూడా ఫిర్యాదు చేసి అక్కడున్న పోలీస్ అధికారులు గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డీడీ, అదేవిధంగా పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై కూడా ముగ్గురుపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకొని విచారణ చేపట్టి వారిని సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళు రాజ్భవన్లో గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇక్కడ జరిగిన వైఫల్యానికి గల కారణాలు ఎవరో కూడా వాళ్ళు నివేదిక రూపంలో రాష్ట్ర బీజేపీ నేతలకు నివేదిక, కూటమి తరపున ఒక నివేదిక కూడా అమిత్ షాకు పిఎంఓ ఆఫీసుకు కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ తక్షణమే విచారణ చేపట్టి ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు సభను భగ్నం చేసి సభను విఫలం చేయాలని ఒక పథకం ప్రకారం రోడ్ల మీద చెన్నై కోలకత్తా రహదారి మీద దాదాపు 10 కిలోమీటర్ల ట్రాఫిక్ ఆగిపోయినా కూడా ఎస్పీ స్థాయి అధికారి అక్కడ దానికి ట్రాఫిక్ విభాగానికి ఒక ఎస్పీ స్థాయి అధికారిని వేసినా కూడా ఎస్పీ కనీసం స్పందించకుండా ట్రాఫిక్ క్లియర్ చేయాలనే పరిస్థితి ఉండటం కూడా ఇంకా లక్షలాది మంది ప్రజలు ట్రాఫిక్లు ఇరుక్కొని పోయి సభావేదిక వద్దకు రాలేకపోయారనేది కూడా ఒక ఆధారాలతో సహా పిఎంఓకి అమిత్ షా కూడా రాష్ట్ర బీజేపీ నేతలు కూటమి నేతలు కూడా నివేదిక రూపంలో పంపించడం కూడా తెలుస్తుంది. ఒకవైపు రాష్ట్ర గవర్నర్కు మరొకవైపు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకుంటారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా రాజకీయ వర్గాలతో పాటు పోలీస్ శాఖలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ప్రముఖంగా నర్సాపేట ఎస్పీ రవిశంకర్ రెడ్డి దీని అందరికీ బాధ్యుడు, అతనే కావాలని ఇదంతా చేశాడంటూ కూడా కూటమి నేతలైతే కరాఖండిగా చెప్తున్నారు. ప్రధాని పాల్గొనే ప్రజాకాలం సభ మేరకు ఇంకొక ముగ్గురు వ్యక్తులు విఐపి వ్యక్తులు పైకి వెళ్లాల్సి ఉండి పిఎంఓ లిస్ట్ లో కూడా ఉన్నప్పటికీ కూడా నాదెండ్ల మనోహర్, నాగబాబు, నారా లోకేష్ ను పైకి వెళ్లకుండా కావాలని అడ్డుకొని వాళ్ళని అవమానపరిచారనేది కూడా వారు ఆరోపణ చేస్తారు. ఇప్పుడు ఇవాళ రేపట్లోనే పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డికి ఛార్జ్ మెమో ఇస్తారా, సస్పెండ్ చేస్తారనేది కూడా ఒక రకమైన ఆందోళన ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. థ్యాంక్ యూ సాంబశివరావు.